ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా ఈ యొక్క స్పెషల్ సాబత్ డే, ఆ యొక్క చిల్డ్రన్స్ సాబత్ డే, ఈ యొక్క క్రియేషన్స్ సాబత్, ఈరోజు దేవుడు మన యొక్క డివిజన్ వారు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ప్రకారము మనందరము కూడా ఈ యొక్క సాబత్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరిని నడిపించినందుకు దేవునికి వందనాలు. ఆ రీతిగానే ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన యొక్క ప్రియులు ప్రమీల గారి యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రమీల గారి యొక్క భర్త శ్రీను గారు గత బుధవారం రోజున ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ ద్వారా వారిని మరణించడం జరిగింది. కనుక దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కనికరము ఆ బిడ్డలపై ఉండి దేవుడు వారిని ఆదరించవలసిందిగా, వారి యొక్క ఇద్దరు కుమారుల ఎడల, వారి యొక్క సతిమణి ప్రమీల గారి ఎడల దేవుడు కనికరాన్ని చూపి వారిని ఆదరించాలని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక ప్రకటన, మన యొక్క యూనియన్లో రిటైర్ అయినటువంటి మన ట్రెజరర్గా, అసోసియేట్ ట్రెజరర్గా వారు రిటైర్ అవటం జరిగింది. ఆ యొక్క మేడం పేరు మనకు తెలుసు, అది మెర్లిన్ గారు. నేను రాత్రి కూడా అదే చెప్పాను, సుశీల గారికి తెలుసుండొచ్చు, వారికి అయితే క్లాస్మేట్స్ సార్ లేక సీనియర్స్ ఏదో అయ్యున్నా అని. వారి హస్బెండ్ అండి, వారు మరణించడం జరిగింది మొన్నటి రోజు. సత్యానందం, మెర్లిన్ సత్యానందం గారు, వారిది రేపు ఫ్యూనరల్ సర్వీసు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వారి నిమిత్తం, వారి యొక్క బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే యొక్క సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా గత వారం హోలీ కమ్యూనియన్ సర్వీస్లో పార్టిసిపేట్ చేసి దేవుణ్ణి మహింపరిచినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఈ వీక్లో ఈరోజు ఆఫరింగ్స్ కవర్స్ ఎవరైతే ఎస్ఓసి కొద్దిమంది తీసుకురాలేదో వారు ఈరోజు తీసుకొస్తామని చెప్పారు. కనుక వారు మన ఆఫరింగ్స్ కలెక్ట్ చేస్తున్న సమయంలో వాటిని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. కనుక మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క డివైన్ అవర్కి చేరువచ్చినటువంటి చిన్న బిడ్డలు, ముఖ్యంగా లిన్సీ, అలాగనే యొక్క నిస్సి, ఆ రీతిగానే హితీష్, అక్షయ్, వారికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ దేవుడు ఆ చిన్న బిడ్డల ద్వారా మహిమపరచబడాలని మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ హ్యాపీ సాబత్. అందరం లేచి కుడి వచ్చిన మీ అందరికీ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అందరం లేచి నుంచున్నట్లయితే ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకుందాం. Psalms 137, 7-9. Blessed, O Lord, against the Ammonites, the day of Jerusalem, how they laid it, how did bear it, how it bare it down to its foundations, O daughter of Babylon, boomed it to destroy. Blessed shall be who repraise with what you have done to us. Blessed shall be who take care little ones and dash against them the rocks. Amen. మన సాంగ్ షీట్లో నుంచి సాంగ్ నంబర్ 12, భూమి ఆకాశము సృజించిన. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా లూయా హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియచేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియచేసితివి. నిట్టూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా 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 లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా.
కానుకల నిమిత్తము మార్కు సువార్త 14:3-4-5. And began in the Bethany in the house of Simon the leper. As he sat at meat, there came a woman having an alabaster box of ointment of spikenard, very precious, and she brake the box and poured it on his head. And there were some that had indigestion with themselves, and said, why was this waste of the ointment made? For it might have been sold for more than 300 pence and have been given to the poor. And they murmured against her. ఓకే, తెలుగులో కూడా చదువుకుందాం అండి. కానుకల నిమిత్తము 14వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఆయన బెతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరబుడ్డ తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక విలువైనటువంటి సువాసన కలిగిన అత్తరుని ఇచ్చిన రీతిగా దాని యొక్క విలువ కట్టి వారు చెప్పటం ఏంటంటే, అది ఎవరికైనా విలువగా ధనానికి అమ్మి అది బీదవారికి లేని వారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పిన మాటలు మనం ఇక్కడ మార్క్స్ వార్తలో చూస్తున్నాం. కనుక ఆ విలువ ఏంటి అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. అలాగే ఈ సమయంలో మనం ఇచ్చే ప్రతి ఆ యొక్క కానుక యొక్క విలువ దేవునికి తెలుసు. మనము దానికి విలువ కట్టుకొని నేను ఇంత ఇస్తాను, ఇంత తక్కువ ఇచ్చానని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా సహాయం చేసిన వాడు ఆయన, మనల్ని ఆదరించినటువంటి వాడు ఆయన. కనుక మనందరికీ కూడా ఏది ఏ సమయానికి అవసరమో ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో కానుకలు మనకి సమర్పిస్తుండగా, పరిసారకులు వచ్చి కానుకలు పడుతుండగా మనకి మన మధ్యనున్న చిన్న బిడ్డ ఆ యొక్క అక్షయ్ వచ్చి ఒక పాట పాడి, ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తాడు. ఈ కానుకలు పడుతున్న సమయంలో ఎవరైనా ఎస్ఓసి ఫైనల్గా ఎస్ఓసి కవర్స్ ఇంకెవరైతే వేయలేదో దయచేసి వారు కూడా ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్లో మీ యొక్క కవర్స్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేరయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం
లోకంలోనే వెలకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీదిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే కొరకై నిరీక్షించి తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నాయసు కిన కులేదయ్యా ఇక్కడ ఆనందం ఈ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా కామంతానే నువ్వెదకిన అక్కులేదయ్యా ఇక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం బతికిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను థ్యాంక్ యూ అందరు లేచి నిలబడితే ప్రేయర్ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా తండ్రి యేసయ్యా అందరిని దీవించమని కానీ ఇవ్వనైనా ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉందో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచని తండ్రి యేసయ్యా కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అయినా ఎవరెవరైతే చర్చికి రాలేకున్నారో వాళ్ళని కూడా దీవించండి తండ్రి యేసయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీని దీవించండి తండ్రి యేసయ్యా పాషంకుల్ ఫ్యామిలీని దీవించండి తండ్రి యేసయ్యా మదన్న వాళ్ళ మమ్మీని దీవించమంటారు కానీ ఏమన్నా పాస్టర్ ఆంటీ వేరే కంట్రీ వెళ్ళుచుండగా ఆంటీని కూడా దీవించమంటారు కానీ ఇవ్వండి తండ్రి యేసయ్యా ఆమెన్.
ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభునామన మరొకసారి మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓ, చాలా సంతోషం. నేను ఇంకా ఆనందంగా ఉన్నాను. కారణం ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ వీక్ మనకి ఈ యొక్క క్రియేషన్ సాబత్ అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో మేము ఉన్నాం. అనుకోకుండా ఈ వారం మన యొక్క సంఘ బిడ్డలందరూ కూడా, చిన్న బిడ్డలు అలాగనే విశ్వాసులు, ఆ యొక్క స్కూల్ టీచర్స్ అందరూ కూడా సెలవుతో ఉండటంతో అనుకోని రీతిగా మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రామ్ ఈరోజు మార్చడం జరిగింది. కనుక చిన్న బిడ్డలు చక్కగా దేవుణ్ణి మహిమపరచినందుకు సంతోషంగా ఉన్నాను. పాట పాడినా, ప్రార్థన చేసినా, లేక మరి దేవుని యొక్క వాక్యం చదివినా కూడా దేవునికి అది ఎంతో మహిమకరంగా ఉంటుంది. కనుక దేవుని యందు భయభక్తులతో బిడ్డలు ఎదుగులాగిన వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయుట కొరకు మనందరము సిద్ధపడాలని, ఆ రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని నా యొక్క విజ్ఞాపన అయినది. క్రియేషన్ సాబత్ అంటే సహజంగా సృష్టిలోనే సాబత్ ఒక భాగమై ఉందని ఎన్నోసార్లు మనం చెప్పాం, ఎన్నోసార్లు నేర్చుకుని ఉన్నాం కూడా. సృష్టిలో అదొక భాగం. ఎందుకంటే దేవుడు ఆదిలోనే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేటువంటి ఆ మాట నుండే మొదలైంది సృష్టి. 6 దినాలు కూడా సృష్టించి 7వ రోజు విశ్రాంతి దినం ఆయనకి మహిమకరంగా ఆయన దాన్ని నిర్మించినట్టుగా. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము కూడా ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేన్ని మరవకుండా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఎల్లవేళలా మనం ఉండాలని ఈరోజు ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఒక చిన్న స్టోరీ మనకి ఒక ఐలాండ్లో జరిగింది, మీకు తెలియపరుస్తాను. ఒక చిన్న యొక్క స్టోరీ. అది ఏమైనదంటే, ఐలాండ్ అనగానే చుట్టూ మహాసముద్రం ఉంటుంది కదా, మధ్యలో కొంచెం ఆ యొక్క ఎత్తైన ప్రాంతం అయి ఉండొచ్చు, లేకపోతే అదే అయి ఉంటుంది. ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంటుంది, చాలా నీటితో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎత్తైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో కొంతమంది నివాసం ఉంటున్నారు ఐలాండ్లో. ఆ నివాసం ఉంటున్నప్పుడు అక్కడికి సహజంగా ఆ సముద్రం అంతట్లో కూడా చాలా జలరాశులు ఉంటాయి కదా, మనందరికీ తెలుసు. అందులో ఉండేటువంటి చేపలు, పీతలు, నత్తలు, ఇక పేర్లు చెప్పుకుంటా పోతే మనం దాన్ని చేపల అన్నీ రకరకాలటువంటి జీవులు అందులో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక జాతి పీతలు అంటాం కదా, చాలామంది వాటిని అదే దామట్టి వినాలని ఎంతో రుచికరం. కానీ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆమేన్. కాబట్టి అవి ఏం చేస్తాయంట, అవన్నీ దాటుకుంటూ, అంటే అందులో ఉంటాయి, మళ్ళీ ఒక స్థలం నుంచి ఒక స్థలంకి వెళ్ళాలి ఇప్పుడు అదే దాంట్లో. కానీ సముద్రంలోనే వెళ్ళొచ్చు. కానీ ఇవేం చేస్తాయి, కొన్నిసార్లు పైకి వచ్చేస్తాయి. అన్ని సముద్రంలోనే ప్రయాణం చేయవు. చాలా జలరాశులు కొన్ని పైకి వస్తుంటాయి. ఏంటి, తుంటరవి, అట్లుగా పేరు పెట్టవచ్చు, నాటీ. మన పిల్లల్ని అంటాం కదండి. ఆ తుంటరితనంతో పైకి వచ్చేసి కూడా చాలా ఉంటాయి. అలా వచ్చి కూడా అవి ఏం చేసాయంటో తెలుసా, వారు జీవిస్తున్నటువంటి మనుషులు జీవిస్తున్న స్థలంలోంచి, అంటే ఇళ్లల్లోంచి, లేకపోతే ఆ పక్కని అడవుల్లోంచి, అంత ఎత్తైన ప్రాంతం కదా, అట్లోంచి కూడా వెళ్ళి అది మళ్ళీ వెళ్ళింది సముద్రంలోకి వెళ్ళాలి. అదేంటి పాస్టర్ గారు, అవి ఉన్నాయే సముద్రంలో కదా, అందులోంచి అలా వెళ్ళొచ్చు కదా అంటే, ఇందాక అందుకే చెప్పాం, వాటికి పేరు పెట్టాం. ఏం పేరు? నాటీ. అది తుంటరితనం ఉంటుంది కాబట్టి అవి అలా అక్కడికి వెళ్ళి మళ్ళీ చివరికి అక్కడ ఏం చేయాలో తెలుసా, ఎగ్స్ పెట్టి మళ్ళీ అక్కడ మళ్ళీ మిగిలిన పీతల్ని అక్కడ అంటే ప్రొడక్ట్ చేయాలి. ఈ రీతిగా మళ్ళీ చేస్తాం. ఇది చేయటానికి అన్నీ తిరిగి వెళ్ళాలా అంటే, ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మర్మం ఏంటో తెలుసా, అంటే ఆ అడవి, అక్కడ ఉన్న రాళ్ళు, అక్కడ ఉన్న ఇళ్ళు, వాటన్నిటి మధ్య నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే మళ్ళీ అవి ఎగ్స్ అవి పెట్టి ఆ ప్రోడక్ట్ అనేటువంటిది జరుగుతుంది. ఈ చిన్న స్టోరీ చాలా చిన్నది. ఇది మన ఒక ప్రాంతం, ఒక ఐలాండ్లో పీతల గురించి, అందులో మళ్ళీ బయటకు వచ్చాయి, బయట నుంచే మళ్ళీ అందులోకి వెళ్ళాయి. ఇదే మాట మనం చెప్పుకున్నాం. కానీ దీని నుంచి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే,
నువ్వు గనక తప్పిపోయి అంటే నువ్వు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే కూడా దేవుని నుంచి ఏం చేయాలి మళ్ళీ? నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పడినా, ఏమైనా కూడా తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్తేనే నీకు సెక్యూర్, అక్కడికి వెళ్తేనే నీకు బ్లెస్డ్. ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎలా వెళుతున్నావు అనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేయాలి. బైబిల్లో ఎవరన్నా ఉన్నారా అలాగా? ఇంకా సముద్రముల గురించి నేను చెప్తున్నాను. చెప్పు 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 అంట. యస్, ఆ పక్కనే చెప్పమనబోదు, నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పక్క అంటుంది. ఓకే, జోనా, ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా ఆ స్టోరీ గురించే మనం మాట్లాడబోయేది కూడా. ఎందుకు ఆయన ఏమనుకున్నాడు? ఆయన ఒక ప్రవక్త అయినా కానీ ఆయన ఏమనుకున్నాడంటే నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, తప్పుపోవాలి. ఆయన చెప్పమాట ఆయన అంతే. ఆయన ఎప్పుడు కనికరము, ప్రేమ ఇవే చూపిస్తుంటాడు. మళ్ళీ నాకు పని అప్పగిచ్చాడు, నేను వెళ్ళినా కానీ అక్కడికి వాళ్ళని క్షమించేస్తాడు. నేనే గట్టిగా బీపీ వచ్చిన వాళ్ళలాగా గట్టిగా అరవాలి వాళ్ళ దగ్గర. ఇదే ఎందుకని పని అప్పగించాడని ఆయన బాధ్యతగా చేయడానికి వెళ్ళదు. కానీ నువ్వు ప్రేమమయుడు, నువ్వేం చేస్తావు? క్షమించేస్తావు. కాబట్టి నేను వెళ్ళను అనుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? నినివేకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం మానేసి తర్షీష్కి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం. ఇది గుడ్, బాగానే గుర్తుంది. రే సహోదరి సహోదరులారా, ఈరోజు యోనా నుండి మనము చిన్న బిడ్డలకు అంటే ఇక్కడ వారి గురించే కాదు కానీ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టి అంతా కూడా లోబడుతుంది, కానీ మనిషి మాత్రమే లోబడట్లేదు దేవునికి. అది మరి మనం గమనించాల్సినటువంటి అవసరం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ యోనాని మనం చూస్తున్నాం. యోనా ఆ రీతిగానే దేవుని నుండి దూరం అయిపోయి ఆయన చేసినటువంటిది. యోనా 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆమేన్. చాలండి, ఏమంటాడు ఇక్కడ? ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగో ప్రార్థించను. ఎందుకు మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు? నవ్వుతున్నారు ఎందుకు? చేప కడుపులో ఉన్నాడుగా, చక్కగా నిద్రపోవచ్చు కదా. మీకు చచ్చిపోతాడు నిజంగాను తెలుసా? భయం కూడా అదేనండి, భయము అదొకటి, చచ్చిపోతాడు నిజమే. మరి మీకు తెలుసా కొన్ని ఒక సర్పం కూడా ఉంటుంది కదా, ఏమంటారండి వాటిని? అనకొండ ఏదో పేర్లు ఉన్నాయి. అది మనిషిని ఒక మిడిల్ సైజులో ఉన్నటువంటి యానిమల్, అది కావు కానీ ఇవి కూడా మింగేస్తుంటుంది. అంటే మింగేస్తే అంతలాగా అసలు కనీసం పీసెస్ చేయకోకుండా మింగేస్తే అరే ఎలాగా ఇది చచ్చిపోదా? ఈ అనకుండా చచ్చిపోదా? అంత అలా మింగేస్తే. ఒక మీడియం సైజులో ఉన్న ఒక కావు చిన్న చిన్న లేకపోతే అవన్నీ అది మింగేస్తే అది ఎలా బ్రతుకుతుంది? చచ్చిపోద్ది కదా. అవును కదరా? అవును కదా. ఎవరికి రావట్లేదు ఈ డౌటు? ఎందుకు చచ్చిపోదు? అర్థమైందా? ఇది ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తే నిజంగా ఓకే, సరే అరాయించుకుంది, డైజెస్ట్ అయిపోతుంది. ఎలాగవుతుంది? కడుపులో ఎలా అవుతుంది అలాగా? అంటే కెమికల్స్ రియాక్షన్ కదా, అదే చెప్తారు కదా ఇప్పుడు మెడికల్గా తెలుసు అందరికీ కూడా. అంటే మన యొక్క కడుపులో, ప్రతి ఒక్క జీవి కడుపులో కూడా ఒక కెమికల్ రియాక్షన్ వలన నువ్వు ఏం తిన్నా కూడా డైజెస్ట్ అవుతూనే ఉంటుంది. ఒక యానిమల్ డైరెక్ట్గా అది తినేస్తుంటే కూడా అది డైజెస్ట్ అయిపోతుంది. యోనా ఏ పాటివాడు? ఇది ఎప్పుడు ఆలోచించలేదు మనం. యోనా ఏ పాటివాడు? ఆ మనిషి ఆ యొక్క తిమింగలంలో, ఆ యొక్క చేప కడుపులో ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజుల దాకా ఆకలి లేదా చేపకి, లేక 3 రోజుల దాకా ఆ కెమికల్ రియాక్షన్ ఏమి జరగలేదంటారు. ఇదే ఈ వాక్యంలో ఉన్న మాట. అది మనకి ఆయన ఏం చేశాడో మనకి ఇక్కడ చెప్తున్నాడు. యెహోవాను ఇలాగూ ప్రార్థించను, యెహోవాను ఇలాగూ ప్రార్థించను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రమాదములో, శ్రమలో ఉన్నప్పుడు దేవునికి నీవు మొరపెట్టగా దేవుడు నీ విజ్ఞాపన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది చిన్న బిడ్డల గురించే మనం ఆ యొక్క స్టోరీ చెప్తూనే ఉంటాం. మాకు లాలపేట ప్రాంతంలో ఉన్న టైంలో పిల్లలు ఇంకా అప్పటికి చిన్నగా ఉండటం వలన ఆ స్టోరీలు పెడుతుంటే
యోనా తాత యోబు తాత అని ఒక పాట పాడుతుండేవారు. యోబు తాతదేంటి, ఆయన ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో, ఏ రీతిగా ఆయన శ్రమలు వచ్చినా కూడా ఆయన తట్టుకొని దేవుని మాటకు లోబడ్డాడు అనేటువంటిది ఒక పాట ఉంది అందులో. మనం కూడా ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లలు దేవుని యొక్క బిడ్డలుగా వారికి నేర్పేటప్పుడు ఈ పాటలు అవి పెట్టి, రైమ్స్ ఇవి పెట్టి వారిని ఆత్మీయంగా బలపరచడానికి చెప్పినప్పుడు వారి స్టోరీస్ మనం చెప్తుంటాం. వీరు తప్పిపోతున్నప్పుడు వీరు చేస్తున్నటువంటి తప్పుదాలను బట్టి వారు దేవుని నుండి దూరం అవ్వకుండా ఉండటానికి దేవుడు చేసిన మహా అద్భుత కార్యాలు వారికి తెలియపరుస్తూనే ఉంటాం. కనుక ఇక్కడ ఆయన చేసినటువంటి పని ఏంటి, ఎలాగా మనం చూసినట్లయితే కీర్తనలు 139 అధ్యాయము, సామ్స్ 139 verses 7 to 10. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనున్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చాలండి, చాలమ్మా. ఎలా ఉంది ఈ మాట చూస్తే, నేను ఎక్కడికి పారిపోతాను, నేను ఇప్పుడు పారిపోవాలి. యోనా ఎక్కడికి పారిపోతాడు? తర్షిష్కా? అక్కడ లేడా? అక్కడ కూడా వెళ్ళలేదు ఆయన. ఇంకా అక్కడికి వెళ్ళకోకుండానే ఆయన్ని పట్టుకున్నాడు. మనం ఆలోచించాలి, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ఈ విషయంలో. అందుకే నువ్వు ఎక్కడికి పారిపోదామని నువ్వు ప్రయత్నిస్తున్నావు దేవుని నుండి. ఎన్నో మార్లు నువ్వు దేవుని మీద అలిగి, అక్కడున్న విశ్వాసాల మీద అణిగి, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలను కూడా దూరం చేసేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నుండి దేవుడు చేసిన మహా అద్భుత కార్యాలు మనం వివరించాలి. ఇందాక చక్కగా సబాదుపడి పాఠంలో చెప్పారు, మన పితరులు ఏ రీతిగా అయితే దేవుడు చేసిన అద్భుత కార్యాలను వారి యొక్క తర్వాతి తరాలకు తెలియపరిచారో, మరి మన బిడ్డల్ని మనం ఏ రీతిగా ఆత్మీయంగా బలపరిచి నడిపిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. మనం ఆ రోజుల్లో ఇలా ఉండేది, మనం దేవుడు ఈ రోజు మనల్ని ఇంతగా ఉన్నతంగా దీవించాడు. ఈ మాటలు ఎంతమంది మన బిడ్డలకి చెప్పి మనం, ఎందుకంటే వారికి చాలామంది బిడ్డలు తప్పిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుని యొక్క దీవెనలు పొందుకోలేక, దేవుని యొక్క సన్నిధికి రాలేక, దేవుని నుండి దూరంగా పారిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇందాక మరొక ఆమె చెప్పినట్టుగా ఏమని, తప్పిపోయిన కుమారుల్లాగా పారిపోతున్నాం. ఎక్కడో నాకు క్షేమం ఉంది, ఎక్కడో నాకు సురక్షితమైనటువంటి స్థలం ఉంది, ఎక్కడో నాకు ఆనందం ఉంది. ఇందాక చక్క పాట పాడాడు చిన్న బిడ్డ, నీలోనే ఆనందం. అది మానేసి ఎక్కడికి వెళ్తున్నాం మనం అండి? ఎక్కడో ఉంది ఆనందం అని వెతుక్కుంటాం. అది ఎప్పటికీ కూడా అది సాధ్యము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మనం మర్చిపోకూడదు. అదే దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నీవు నేను ఆయనకి మహిమకరంగా మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత చాలామంది దేవుని నుండి. దయచేసి 2 Chronicles మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము, 2 Chronicles chapter 33 verses 11 to 13. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని, ఒక నిమిషం చదువుదురు కానీ 13 ఏమంటాడు ఇక్కడండి? ఎవరైనా మనిషే చేసినటువంటి పని ఏంటో మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. మనిషే చేసినటువంటి ఆ యొక్క పని ఏమై ఉన్నది అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనకి తప్పిపోతున్నటువంటి సమయంలో ఆయన బంధించి ఆయన తీసుకొని ఎక్కడికి బబులోనికి వెళ్ళిపోయారని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. బబులోనికి వెళ్ళిపోయినటువంటి అక్కడ ఆ మనిషికున్నటువంటి శ్రమను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఏమని 12వ వచనం చదువాము ఇప్పుడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని, ఆయన చేసిన పనేంటో ఇక్కడ మనకు అర్థం అవ్వాలి.
నేను శ్రమలో ఉన్నాను, నేను చేస్తున్న తప్పుదాలను బట్టి నన్ను ఇదిగో శత్రువులందరూ కూడా నన్ను బంధిస్తున్నారు, నన్ను తప్పించగలవాడు ఎవరు అసలు ఇక్కడ అని నీవెప్పుడైతే సిద్ధపడతావో, ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుని నామాన్ని హెచ్చించడానికి సిద్ధపడతావో, 13వ వచనం, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. అది నీ బిడ్డలకి నువ్వేం నేర్పుతున్నావు ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి. మనలను ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు అని చెప్తున్నావా లేదా? మనలను ఆ రోజు నేను తినటానికి ఆహారం లేనటువంటి సమయంలో అనేక మంది నన్ను వెలివేసినటువంటి సమయంలో, అనేక మంది నన్ను నీచంగా చూసినటువంటి సమయంలో ఆ దేవుడే నన్ను ఇంత ఉన్నతంగా దీవించాడని నీవు నీ బిడ్డలకు నేర్పుతున్నావా? మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం మన దేవునిలో? మనము మన బిడ్డల్ని ఏ రీతిగా మనం పెంచుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ మనిషి చేసినటువంటి ప్రార్థనను ఆయన విన్నాడు కాబట్టే తిరిగి మళ్ళీ ఆయన్ని ఎలా ఆశీర్వదించాడండి? ఆ శ్రమలో నుంచి, ఆ యొక్క బందికాన నుండి ఆయన్ని విడిపించాడు. బబులోను నుంచి విడిపించి ఆయన్ని మళ్ళీ తిరిగి తన రాజ్యంలోనికి తీసుకొచ్చి ఆయన అక్కడ ఉంచాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఆయన ఏమని, అక్కడ యెహోవాయే దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప దేవుడు నీకు నాకు మనందరికీ ఉండగా మనము మన బిడ్డల్ని ఆయన సన్నిధిలో పెంచుతున్నామా లేదా? మన బిడ్డల్ని ఆయన యొక్క వాక్యములో మనము బలపరుస్తున్నామా లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయమందు మనందరం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే వారు ఆశీర్వదించబడటం చాలా అవసరం. వారు తప్పిపోవటం వల్ల తర్వాత బాధపడటం కంటే, ఎందుకని సామెతలో మనకు చెప్పాడు, చదవవసరం లేదు కానీ, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఎంత చక్కని మాట అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యములో మన బిడ్డలను పెంచ, ఎందుకంటే వాళ్ళ ఒక క్రమాన్ని మనం అలవాటు చేసినప్పుడు వారు పెద్దవారైన తర్వాత తొలగిపోరు. వారికి మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో, ఈ లోక సంబంధమైనటువంటి చిల్లర చేష్టలు ఉన్నాయి చూసారా, అంటే ఎదుటివారిని చూసినప్పుడు, ఎదుటివారు చేస్తున్న క్రియలను బట్టో మనము కొన్నిసార్లు వెకిలిగా నవ్వటాలు, వెకిలిగా వారిని హేళన చేయటాలు. ఎందుకంటే అదే పరిస్థితి మనకొస్తే మన బిడ్డలకి నేర్పాల్సింది అదే. అందులో మన బిడ్డలకి నేర్పాల్సినటువంటిది అదే. ఏంటి అంటే, నాన్న అది కాదు, ఎందుకంటే వారికి ఉన్న దీనస్థితిని మనం గుర్తించాలి, వారికి మనకున్న దాంట్లో సహాయపడేటువంటి మనసు మనం కలిగి ఉండాలి అని మన బిడ్డలకి మనం నేర్పినప్పుడు, ఉదాహరణకి మీకు టైట్స్ అండ్ ఆఫరింగ్స్ గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ఒక డివిజన్ నాయకుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన తన మనవడికి మనవరాలికట ఆయన ఇంటికి వచ్చినటువంటి బంధువులు, సహజంగా మన ఎవరి ఇళ్ళకి వచ్చిన బంధువులు వచ్చినప్పుడు వారి బిడ్డలు, చిన్న బిడ్డలని ఎంతో కొంత వారికి మనం వెళుతూ నాన్న ఏమన్నా తీసుకో, కొనుక్కో అని ఎంతో ఇస్తాం కదా. అలా ఇచ్చినప్పుడు వారు తీసుకొని వారి పేరెంట్స్ దగ్గరికి, వారి గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే, ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరో ఒక 100 రూపీస్ ఇచ్చారంటే, ఆ చిన్న వయసు సహజంగా వాళ్ళకి ఎలా ఉంటుంది, వెంటనే అది పట్టుకొని దుకాణానికి వెళ్ళాలి, షాప్ దగ్గరికి అనేదే ఉంటుంది. అది ఎవరిమైనా సరే, ఇప్పుడు పెద్దవాళ్ళకే ఉందిలే, చిన్నపిల్లలకు ఉంటమేముంది ఇందులో అంటారా? ఓకే, ఏదేమైనా సరే చిన్నపిల్లలు అదే పని చేస్తూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో కొని తినాలి, ఇదే ఆశ ఉంటుంది. కానీ ఈయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎంత ఇచ్చారు నాన్న, ఎంత ఉంది నీ దగ్గర? 100 రూపీసా? ఓకే, మరి ఏం చేయాలి, దీన్ని ఏం చేస్తావు? నేర్పాడు ఆ నాయకుడు, నేర్పింది ఏంటది? ఆ 100 రూపీస్ ఇప్పుడు ఎవరిది? మీకు ఆఫరింగ్స్ గురించి చెప్పినప్పుడు మాట చెప్పాను, ట్రైన్ నుంచి, పూనా నుంచి రాజమండ్రి వెళ్తుంటే మాకు ఒక ఆయన కలిశారు, మంచి జ్ఞానవంతుడు అని. ఎవరా జ్ఞానవంతుడు? ఒక పిచ్చోడండి, మెంటల్లీ యొక్క చెప్పాను ఆ మాట మీకు ఇంతకుముందు గుర్తుందో లేదో. ఆయన మేము ఇచ్చిన తర్వాత 10 రూపీస్ 20 రూపీస్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చి అడుగుతుంటే మేము అడిగామని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయాడు, దాన్ని దాచుకుని అని చెప్పాను, మీకు గుర్తుందా? ఎందుకంటే అది ఎవరిది? అది ఇప్పుడు అతనిదే, మందే అని మనం ఎన్నిసార్లు చెప్పినా కాదది. ఎందుకంటే అతని చేతికి వెళ్ళింది, అతని ఇన్కమ్, అది అతని ఆదాయం. కాబట్టి ఈయన ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడితో చెప్తున్నాడు, ఈ పెద్ద వారి యొక్క తాతయ్య ఏమంటున్నారు? ఎంత? 100 రూపీస్ వచ్చింది. ఎస్, ఓకే, మరి ఇది ఎవరిది? నీది. ఇక్కడ నీ ఇన్కమ్ కదా ఇది. నీ ఇన్కంలో నువ్వేం చేయాలి ఇప్పుడు? 10%. ఓకే, గుడ్. ఎంత నాన్న? అడగగానే 10 రూపీస్.
ఇమ్మీడియట్లీ ముందు ఆ 10 రూపీస్ తీసి పక్కన పెట్టి మిగిలిన 90 రూపీస్ నువ్వు తీసుకుని వెళ్ళి వాడుకో, కొనుక్కో, పప్పులు కొనుక్కో. అది ఈరోజు ఆ యొక్క చిన్న బిడ్డ ఏమయ్యారో తెలుసా? ఎంతో ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా వారు దీవించబడ్డారు. వారు ఈరోజు అనేకమైన వాటికి ఒక అధిపతిగా ఉండేటువంటి స్థితి. కారణం ఏంటంటే పెద్దవాడైన తర్వాత కూడా దాని నుండి ఆయన తొలగిపోకుండా ఆయన చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చాడో దాంట్లో నేను దేవుని యొక్క సువార్త పరిచర్యలో నేను పాలిభాగస్తుడిగా ఉండాలి అనుకొని ఆయన చేశాడు. కాబట్టే ఈరోజు ఆశీర్వదించబడ్డాడు. పెద్దవాడైన తర్వాత కూడా ఆయన తొలగిపోలేదు. పెద్దవాడైన తర్వాత కూడా ఆయనకి ఎంత ఆదాయం వచ్చినా కూడా మొదట దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడు అవుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వారు రేపటి భవిష్యత్తు వారిది. రేపు వారే ఈ యొక్క రాబోయేటువంటి ఈ యొక్క సంఘానికి కానీ సమాజానికి కానీ మన కుటుంబానికి కానీ వారు పెద్దలు నాయకులుగా ఉండబోతున్నారు. ఆ బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం? ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మనిషే ఈయనే దేవుడు అని తెలుసుకొని దేవుని యందు భయభక్తులతో నడిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగనే కీర్తనలు 50వ అధ్యాయం మనం చూసినట్లయితే Psalms 50 verses 15, 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అది ఏమంటున్నాడు చూసారా? ఆ శ్రమలో యోనా చేసినటువంటి పని ఏంటంటే, ఈలో తండ్రి గుర్తురాలే, తల్లి గుర్తురాలే, లేకపోతే ఆయన్ని ఎక్కువగా పొగిడేటువంటి పక్కన ఉంటారు కదా భజన పరులు, వాళ్ళు ఎవరన్నా గుర్తొచ్చుంటారంటారా? అంటే అలా మెచ్చుకుంటేనే కదండి లోకంలో అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అలాంటి వాళ్ళకి చెప్పినా నువ్వు ఎక్కడున్నావని అడుగుతారు. ఎక్కడున్నావని అడిగితే ఎక్కడున్నానని చెప్పాలి? అగాధంలో, సముద్రపు అగాధంలో నేను ఇదిగో ఒక చేప కడుపులో ఉన్నానని చెప్పాలి. ఇప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? ఆ చెప్పిన తల్లిదండ్రులు వచ్చి ఆయన్ని అక్కడి నుంచి విడిపించడానికా, లేకపోతే ఆయన చెప్పినటువంటి ఆ యొక్క బంధుమిత్రులు, లేకపోతే ఆయన చెప్పినటువంటి భజన పరులు ఎవరొచ్చి ఆయన్ని అక్కడి నుంచి విడిపించగలరు? అందుకే చెప్తున్నాడు ఆయన, అస్సలు రే సహోదరి సహోదరుడా, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నాకు మొరపెట్టినప్పుడు నేను నిన్ను గూర్చి నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియదు. 91లో కూడా ఒక మాట ఉందండి, అదే Psalms 91. ఇది మనందరికీ తెలిసినదే, ఎన్నో మాటలు చదువుతూనే ఉంటాం. 91వ అధ్యాయము 15వ వచనమే. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదని. ఎంత చక్కని మాట అది! ఎందుకంటే నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, 14వ వచనం అది, నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగినాడు గనక నేను అతన్ని గనపరచెదను. ఏమైంది చూడండి. అంటే నీ బిడ్డలు, మన బిడ్డలు మరి ఆయన నామాన్ని ఎరిగిన వారుగా ఉన్నారా? ఆయనకే మొరపెడుతున్నారా? లేకపోతే పక్కన ఎవరికన్నానా? అంటే మన భజన పరులు ఇందాక చెప్పినట్టుగా, లేక పక్కన ఎవరెవరో ఏదో ఆ లోక వార్తలు చెప్పేటువంటి వారు ఉంటుంటారు, వారికి మనం మొరపెట్టుతున్నారా మన బిడ్డలు? ఒకసారి ఆలోచించండి. ఏ రీతిగా మన బిడ్డలు మనం నడిపిస్తున్నాం? ప్రియ సహోదరి సహోదరా, యోనా చాలా భారంతో, ప్రభువా నేను చేసిన తప్పిదం నాకు తెలిసి వచ్చింది, నీవు చెప్పిన మాట వినకపోవటమే నేను చేసిన తప్పిదం అది. నువ్వేమో నినివేకి వెళ్ళమంటే నేను ఇంకో ప్లేస్ ఎన్నుకున్నాను, నీవేమో వెళ్ళే వాళ్ళకి నేనేం చెప్పానో చెప్పమంటే నువ్వు క్షమించేస్తావు, నేను చెప్పను, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానని అనుకున్నాను. కానీ ఇదిగో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శ్రమలో ఉన్నాను. ఇదిగో నేను ఇక్కడ ఒక్క క్షణము మీరు చెప్పినటువంటి ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఫిష్ ఏదైతే ఉందో అంత అలాంటి మనిషిని మింగగలిగిందంటే ఒక్క క్షణంలో అక్కడ డైజెస్ట్ చేసుకోగలిగేటువంటి స్థితి. కానీ 3 రోజులు చేప కడుపులో ఉండి సజీవుడిగా మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళటానికి కారణం ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు అలాగూ ఆశీర్వదించబడతారు. దేవునికి మొరపెట్టినటువంటి వారికి శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి, ఆదుకోవటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ చేపకు చెప్పాడు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన వాగ్దానం చెప్పాడు, ఆయన్ని విడిపించి తిరిగి మళ్ళీ ఆయన పనిముట్టుగా వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన బిడ్డలను అలాగా
మనం నడిపించగలుగుతున్నామా? మన బిడ్డలను ఆ రీతిగా దేవుని యందు భయభక్తులతో వారిని మనము నడిపించగలుగుతున్నాం. 130 దావీదు కీర్తనలు 130 వర్సెస్ 1-2. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఎంతమంది మన యొక్క బిడ్డలు చేస్తున్న తప్పుదాలను బట్టో, లేకపోతే ఎంతమంది మన బిడ్డల యొక్క అవసరతలను బట్టో నీవు నీ దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నావు? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే మన బిడ్డలు దేవునిపై ఆనుకున్నాడు. ఎందుకంటే చిన్న బిడ్డల కంటే కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు, కానీ యవన ప్రాయానికి వస్తుంటే ఏది మంచి ఏది చెడు, ఎవరు మనకు సహాయం చేయగలరు, ఎవరు మనల్ని ఆదరించగలరు, ఎవరు మనకి తోడుగా ఉండగలరు అనేటువంటిది మనందరికీ తెలుసు. తెలిసి మనం దేవునిపై ఆనుకునే దేవుని పని అంటే ఎంతమంది ముందుగా మన బిడ్డలను నడిపిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. ఎస్, చాలా అవసరం అది. ఎందుకంటే దేవుని పని అనేసరికి చాలా మందికి అక్కడ అంతేలే, దేవుని పని అనేసరికి ఆ పాస్టర్ గారు ఎప్పుడు అలాగే చెప్తాడు, ఆ సంఘ పెద్దలు ఎప్పుడు కూడా వచ్చి అక్కడ ప్రార్థన అంటారు, ఇక్కడ ప్రార్థన అంటారు, లేకపోతే అది శుభ్రం చేయాలంటారు అని అనుకుంటున్నాం ఎన్నోసార్లు. యాజ్ ఎ పేరెంట్స్గా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఎలాగా మనము ఎదిగింప చేస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి బిడ్డలు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో మనందరికీ తెలుసు. బాల్య దశ నుండి కూడా సమయాలు దీవించబడినట్టుగా నీ బిడ్డలు దీవించబడాలని నువ్వు ఆశపడతలేదా? దేవుని యొక్క సన్నిధిలో ఎదిగినటువంటి బిడ్డలుగా సమయాలు దీవించబడినటువంటి రీతిగా నీ కుమారుడు కుమార్తె ఆశీర్వదించబడాలని నువ్వు ఆశపడినట్లయితే, నీ యొక్క ఉద్దేశమై ఉన్నట్లయితే, నీవు నీ బిడ్డలను దేవుని యొక్క పరిచర్యలో పనిముట్లుగా వాడబడటానికి నువ్వు సిద్ధపరచు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క నామ ఘనత కొరకు మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో దేవుడు ఖచ్చితంగా మనందరినీ దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ఈ యొక్క లేఖనాన్ని మనం ముగించుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయం, జెనిసిస్ చాప్టర్ 32 వర్సెస్ 7-12. 32. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. ఆయన ఏమంటున్నాడో చూడండి. అదే ఇతనికి ఒక శ్రమ కలుగుతుంది, ఒక భయం కలుగుతున్నటువంటి సమయంలో ఆయన అంటున్నాడు ఏమని? నీ బంధువుల యొద్దకు నీ దేశం యొద్దకు తిరిగి వెళ్ళమని, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేశాడు కదా, అందుకు అడుగుతున్నాడు ఆ భయంతో, ప్రభువా నేను ఈ శ్రమలు ఇప్పుడు నన్ను చంపేస్తాడు, ఏసావు వచ్చి నన్ను, నేను చేసిన తప్పిదం అంత ఘోరమైంది. మన బిడ్డలు ఆ పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి బిడ్డలుగా మనం నడిపించాలి. అక్కడ దేవుని సన్నిధేనా కాదా? అది ఎక్కడది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చదువుతున్న ఈ మాటలను బట్టి చూస్తే ఎక్కడది? దేవుని మందిరంలోనా? దేవుని మందిరంలోనా? కాదు. ఆయన ప్రయాణం వెళ్తున్న మార్గంలోనే ఇదంతా. కానీ ఆయన ఆరాధిస్తుంది, ఆయన్ని మహింపరుస్తుంది. ఆయన అడుగుతున్నది ఎవరినంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. ఆయన అడుగుతూ ఆయన అంటాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నన్ను నా యొక్క బంధువుల యొద్దకు నా దేశం యొద్దకు నన్ను తిరిగి వెళ్ళమని చెప్పావు, నాకు మేలు చేస్తానన్నావు, దేవా ఏంటి నాకు ఈ శ్రమ అని ఆయనపై ఆనుకున్నాడు. కాబట్టి 10వ వచనం అమ్మా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఆపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకల వలె నీ సంతానము విస్తరింపచేసేదనని సెలవిచ్చితివే. నేను చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. నువ్వు నాకు వాగ్దానం చేసావయ్యా,
ఇప్పుడు పిల్లలతో తల్లిని అందరినీ చంపేస్తాడేమో ఏసావు. నీవు నాకు వాగ్దానం చేశావు కదా, నన్ను ఇసుక రేణువులే నా బిడ్డలను చేస్తానని ఆశీర్వదిస్తానని చెప్పావయ్యా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు. అక్కడ యోనా చేసిన ప్రార్థన, ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థన. రే సహోదరి సహోదరుడా, మన బిడ్డలు ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన బిడ్డలు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులతో ఎదుగుచున్నారో ఒక్కసారి మన బిడ్డల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క శ్రమలు ఎన్నో 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 దాటుకొని ఆ యొక్క పీతల కథ మనం ముందు చెప్పుకున్నట్టుగా తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడే ఆ యొక్క సంతానోత్పత్తి చేసుకున్న రీతిగా ఒకవేళ మన బిడ్డలు కూడా అనేక మార్లు మన దేవుని నుండి సన్నిధి నుండి వారు తప్పిపోతున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేయాల్సినటువంటి మనవి, నీవు బిడ్డలకి నేర్పాల్సింది ఎక్కడ నేర్పాలి? అందుకే అందరూ దేవుని సన్నిధికి వచ్చినాకే నేర్పడానికి కొంతమంది సిద్ధపడతారు. కానీ నీవు దేవుని సన్నిధిలో అవసరం అయితే ఒక 3 అవర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ 3 గంటలు మాత్రమే వారంలో, మధ్యలో ఫ్రైడే కూడా కలుపుకుంటే ఒక 5 అవర్స్. ఈ వీక్లీ అంతా కూడా వారమంతలో ఇంకెక్కడన్నా ప్రార్థన పెడితే అక్కడ 1 గంట కంటే ఎక్కువ. కానీ నీ ఇంటి దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం పిల్లలు తల్లిదండ్రులుగా. మరి మన బిడ్డలకి మనం ఏమి నేర్పుతున్నాం? మన బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం? వారు ఎక్కడున్నా, అందుకే ద్వితీయోపదేశం కూడా చదువు అవసరం లేదు, కానీ చెప్పాడు కదా ఎలాగా బిడ్డలతో నీవు చెప్పాల్సింది. నువ్వు నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నువ్వు భోంచేస్తున్నప్పుడు, ప్రతి సమయంలో కూడా మన బిడ్డలకు మనం నేర్పేవారుగా ఉండాలి, మనం బోధించేవారుగా ఉండాలి. అప్పుడే వారు పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు. వారు తప్పిపోయిన తర్వాత మనం బాధపడి శ్రమపడి మన వారి విషయంలో మనం బాధపడుతూ దేవునికి మొరపెట్టే కంటే, ప్రియ సహోదరి సహోదరులరా, ఏ రీతిగా మనం, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా దుష్టులతో ఉన్నదే. ఏ ప్రాంతం అది? నినివే. అందుకే కదా ఆయన భయపడ్డాడు, అందుకే ఆయన తప్పిపోయి తర్షీష్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు సమస్తాన్ని కూడా, ఎన్నోసార్లు పాటలు పాడుతున్నారు, తల్లకిందులు చేయగలడు. అది ఏదైనా సరే మార్చగలిగే సమర్థుడు ఆయన, దేన్నైనా మార్చగలిగే సమర్థుడు ఆయన. కనుక మన బిడ్డల్ని ఏ రీతిగా మనము నడిపించగలుగుతున్నాం. కనుక ఈ యొక్క సృష్టిలో దేవుడు చేసినటువంటి మహా అద్భుతాలు ఎన్నో, వాటన్నిటినీ కూడా మన బిడ్డలకు మనం నేర్పుతూ ఆయన యొక్క సన్నిధిలో ఎదిగింప చేయట కొరకు దేవుడు మనందరికీ సహాయం చేయాలని, మన బిడ్డలు దేవుని యందు భయభక్తులతో ఎదుగుతూ ఆశీర్వాదాలకు యోగ్యులు అవ్వాలని నా యొక్క విజ్ఞాపన అయినది. దేవుడు ఆ రీతిగా మనందరినీ ఆశీర్వదించునుగాక. అందరం లేచి నుంచున్నట్లయితే క్లోజింగ్ సాంగ్ పాడుకుందాం. మన సాంగ్ షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 8, స్నేహితుడు అన్న సాంగ్. క్లోజింగ్ సాంగ్ అయిపోయినాక క్లోజింగ్ ప్రేయర్ దేవదాస్ తాతయ్య వచ్చి చేస్తారు. Song number 8. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన ఆదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన ఆదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నన్నెంతో ప్రేమించినావు, నా కొరకే మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు,
నా కొరకే మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన నాదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నాను కరుణించి నన్ను పలకరించావు. కన్నీటితో ఉన్న నాను కరుణించి నన్ను పలకరించావు. మండినా ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. మండినా ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన ఆదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన ఆదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. దయచేసి అదే రీతిగా అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే మన యొక్క సంఘ పెద్దలు దేవదాస్ గారు మనల్ని ఈ యొక్క ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. అంటే తర్వాత పరలోక ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ నామకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఆయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి అందరం కలిసి నేను స్తుతించుకునే భాగ్యం మా అందరికి కలగజేసినావు తండ్రి. అదేవిధంగా యూత్ వారు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా నడిపించినందుకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రతి వారిని కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుని వారందరూ కూడా అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతా ముగించుకొని చుండగా తండ్రి, ఈరోజు మేము ఈ కార్యక్రమం ముగించుకుని మా గృహములకు వెళ్ళి చుండగా తండ్రి, నాయన గృహములకు వెళ్ళినంత కాలము కూడా మీరే మాకు తోడునేడుగా ఉండండి. నీ చిత్తమైతే మహాప్రభు మరి యొక్క కార్యక్రమంలో మేము అందరం ఇక్కడ కూడుకుని నేను స్తుతించుకునే భాగ్యము మా అందరికీ కూడా కలగజేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై, వారి యొక్క కుటుంబాలపై, మరి ముఖ్యంగా ఈ యొక్క దైవారాధనకు ఆయన సహాయకులుగా వచ్చి మిమ్మల్ని మహింపరిచినటువంటి యొక్క చిన్న బిడ్డలందరిపై, ఆయా ప్రాంతాల్లో మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డలపై,
అలాగనే అనారోగ్యంతో బలహీనతలతో బాధపడుచు మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీదా కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్ష